నమస్తే ఓరగల్లు 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హన్మకొండకు చేరుకున్నారు. గవర్నర్కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సిపి రంగనాథ్ స్వాగతం పలికారు. మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. గవర్నర్తో పాటు అవధాని మడుగుల నాగఫణి శర్మ, సీనియర్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా జాగారం చేసే భక్తుల కోసం అత్యాధునిక సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇతరులకు మేలు చేస్తే శివుడే మనకు మేలు చేస్తాడు. మనం సంతోషంగా ఉందాం, అందరినీ సంతోషపడదాం అనేదే తారక మంత్రం కావాలని గవర్నర్ తమిళసై అన్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవచర్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాశివరాత్రి అత్యాధునిక సాంస్కృతిక సమ్మేళనానికి ఆమె చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగులో మాట్లాడి అందరినీ ప్రోత్సాహాన్ని నింపారు. నేడు శివుడి ఆగ్రహాన్ని అనుభవిస్తున్న 3800 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడమే అందుకు ఉదాహరణ. ఉదయం జార్ఖండ్ గవర్నర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు రాంచీ వెళ్ళాను. అంత దూరం నుంచి ఈ వేడుకలకు రాలేనని కొందరు అన్నారు. కానీ ఆ శివుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అని ఆమె చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్కి తిరిగి వస్తున్న సమయంలో ఫ్లైట్లో ఒకరికి గుండె నొప్పి రావడంతో నేను కాపాడాను. ఆ కాశీ విశ్వనాథుడే ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడని ఆమె చెప్పారు. ఓరగల్లుకు శివరాత్రి ఉత్సవాలు రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. బీజేపీ తెలంగాణకు కో ఇన్ఛార్జ్గా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రజాస్వామ్యం పరిరక్షణలో గవర్నర్కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ సేవలు ఇలాగే కొనసాగించాలని కోరారు. తర్వాత సాంస్కృతిక అత్యాధునిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి తమిళసై పురస్కారాలు అందజేశారు. ప్రాంతం ప్రశ్నిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, దట్ వాస్ ఎ వండర్ఫుల్ స్పీచ్. నేరుగా హైదరాబాద్ ఫ్లైట్ లేకపోవడం వల్ల నేను బెంగళూరుకు ఫ్లైట్ పట్టుకుని గంటకు వెయిట్ చేసి మరియు హైదరాబాద్ ఫ్లైట్ ని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి కారులో 2 గంటలు పయనించి ఇక్కడికి వచ్చాను. మొత్తం 3800 కిలోమీటర్ చేసి ఇక్కడికి వచ్చాను. సుబే రాంచీకి వెళ్ళేప్పుడు వారాంటి ఇక్కడికి వెళ్ళి రాలేని అని చెప్పారు. కానీ శివుడు నన్ను ఇక్కడికి తీసుకొనిచ్చాడు. శివునికి శరణాగతి చేస్తే అన్ని సాధ్యమే. శివునికి శరణాగతి చేస్తే అన్ని సాధ్యమే. నేను చాలా సార్లు శివుని అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. నేను కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్ విమానంలో వస్తున్నాను. అప్పుడు ఒక్కరికి చావు నొప్పి వచ్చింది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని వారు భయంకర అడిగారు. నేను ఉన్నారు అని చెప్పాను. మీరు డాక్టర్ కాదు, గవర్నర్ గారు అని వారు చెప్పారు. నేను సమాధానం చెప్పకుండా హడావుడిగా వెళ్లి కాపాడాను. కాశీ విశ్వనాథ్ ఒక్కరి ప్రాణాలను కాపాడే అవకాశం ఇచ్చారు. ప్రియ శివుడు తారక మందిరం. మోడీ తారక రత్న మృతిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తారక రత్న మృతి చెందారనే వార్త తను ఎంతో కలిసివేసిందని అన్నారు. చిన్న వయసులోనే అతడు మరణించడం బాధాకరమని మోడీ అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారక రత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలకు తీరని లోటని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోడీ కోరుకున్నారు.
తారక రత్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫిలిం ఛాంబర్లో తారక రత్న పార్థివ దేహాన్ని ప్రజలు సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నందమూరి తారక రత్న సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తారక రత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు దంపతులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని చంద్రబాబు పలకరించారు. తారక రత్న ట్రీట్మెంట్ గురించి విజయసాయిరెడ్డిని చంద్రబాబుకు వివరించారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. తారక రత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లి పరామర్శించారు. తారక రత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం, మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ, కుటుంబం కూడా చూస్తే ఒక పాప, ముగ్గురు పిల్లలు, బాధ వాళ్ళు చూస్తే ఆవేదన కూడా ఉంది. ఏదేమైనా భగవంతుడు అన్ని విధాల ఆ కుటుంబానికి సహకరించాలని మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, తారక రత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆయన వైఫ్కి అయితే ఆ అమ్మాయికి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిచే శక్తిని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మోకిలాలోని నందమూరి తారక రత్న ఇంటి దగ్గర విషాద ఛాయలు అలమర్చుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి మున్నీరవుతున్నారు. ఉదయం నుంచి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తారక రత్నకు నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం తారక రత్న భౌతిక గాయానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. తారక రత్న ఇంటికి వెళ్లి పార్థివ దేహాన్ని చూసి వారి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండెపోటుకు గురైన తారక రత్న 23 రోజులుగా బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారక రత్న మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారక రత్న మరణం బాధాకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందమూరి తారక రత్న మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తారక రత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తారక రత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారక రత్న మంచి నటుడని బండి సంజయ్ కొనియాడారు. తారక రత్న మృతి నందమూరి కుటుంబానికి టీడీపీ తీరని లోటని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని
జ్ఞానేశ్వర్ ముతిరాజ్ అన్నారు. తారకరత్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని అన్నారు. కుటుంబంలో ఆప్తుడు కోల్పోయాని పుట్టెడు దుఃఖంలో ఉన్న తారకరత్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తన ప్రగాఢ సానుభూతిని కాసాని జ్ఞానేశ్వర్ తెలియజేశారు. తారకరత్న మరణ వార్త విని షాక్ గురయ్యానని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తారకరత్న అన్న చాలా చిన్న వయసులోనే మనందరినీ వీచి వెళ్లడం బాధాకరణమని అన్నారు. తన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. తారకరత్న మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక తారకరత్న పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. ఇతరులకు మేలు చేస్తే శివుడే మనకు మేలు చేస్తాడు. మనం సంతోషంగా ఉందాం, అందరినీ సంతోషపడదాం అనేదే తారక మంత్రం కావాలని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవచర్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ఆమె చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగులో మాట్లాడి అందరినీ ప్రోత్సాహాన్ని నింపారు. నేడు శివుడి ఆగ్రహాన్ని అనుభవిస్తున్న 3800 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడమే అందుకు ఉదాహరణ. ఉదయం జార్ఖండ్ గవర్నర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు రాంచీ వెళ్లాను. అంత దూరం నుంచి ఈ వేడుకలకు రాలేనని కొందరు అన్నారు. కానీ ఆ శివుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అని ఆమె చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో ఫ్లైట్లో ఒకరికి గుండె నొప్పి రావడంతో నేను కాపాడాను. ఆ కాశీ విశ్వనాథుడే ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడని ఆమె చెప్పారు. ఓరగల్లుకు శివరాత్రి ఉత్సవాలు రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. బీజేపీ తెలంగాణకు కో ఇన్ఛార్జ్గా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రజాస్వామ్యం పరిరక్షణలో గవర్నర్కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ సేవలు ఇలాగే కొనసాగించాలని కోరారు. తర్వాత సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి తమిళిసై పురస్కారాలు అందజేశారు. ప్రాంతం అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. రాంచీకి వెళ్ళేప్పుడు వారాంటి ఇక్కడికి వెళ్ళి రాలేని అని చెప్పారు. కానీ శివుడు నన్ను ఇక్కడికి తీసుకొనిచ్చాడు. శివునికి శరణాగతి చేస్తే అన్ని సాధ్యమే. శివునికి రాంచీకి వెళ్ళాను. జార్ఖండ్ గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళాను. అందులో పాల్గొనడం ద్వారా నేరుగా హైదరాబాద్ ఫ్లైట్ లేకపోవడం వల్ల నేను బెంగళూరుకు ఫ్లైట్ పట్టుకుని గంటకు వెయిట్ చేసి మరియు హైదరాబాద్ ఫ్లైట్ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి కారులో 2 గంటలు పయనించి ఇక్కడికి వచ్చాను. మొత్తం 3800 కిలోమీటర్ చేసి ఇక్కడికి వచ్చాను. సుబే రాంచీకి వెళ్ళేప్పుడు వారాంటి ఇక్కడికి వెళ్ళి రాలేని అని చెప్పారు. కానీ శివుడు నన్ను ఇక్కడికి తీసుకొనిచ్చాడు. శివునికి శరణాగతి చేస్తే అన్ని సాధ్యమే. శివునికి శరణాగతి చేస్తే అన్ని సాధ్యమే. నేను చాలా సార్లు శివుని అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. నేను కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్ విమానంలో వస్తున్నాను. అప్పుడు ఒక్కరికి ఛాతీ నొప్పి వచ్చింది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని వారు భయంకర అడిగారు. నేను ఉన్నారు అని చెప్పాను. మీరు డాక్టర్ కాదు, గవర్నర్ గారు అని వారు చెప్పారు. నేను సమాధానం చెప్పకుండా హడావుడిగా వెళ్లి కాపాడాను. కాశీ విశ్వనాథ్ ఒక్కరి ప్రాణాలను కాపాడే అవకాశం ఇచ్చారు.
ప్రియ శివుడు తారక మందిరం, ప్రియ శివుడు తారక మందిరం. శివరాత్రికి ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. కక్కత్య ప్రభుత్వం చక్కగా పాలించిన ప్రాంతం. ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, దట్ వాస్ ఎ వండర్ఫుల్ స్పీచ్. అది చేస్తే అన్ని సాధ్యమే. నేను చాలా సార్లు శివుని అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. నేను కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్ విమానంలో వస్తున్నాను. అప్పుడు ఒక్కరికి చావు నొప్పి వచ్చింది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని వారు భయంగా అడిగారు. నేను ఉన్నారు అని చెప్పాను. మీరు డాక్టర్ కాదు, గవర్నర్ గారు అని వారు చెప్పారు. నేను సమాధానం చెప్పకుండా హడావుడిగా వెళ్లి కాపాడాను. కాశీ విశ్వనాథ్ ఒక్కరి ప్రాణాలను కాపాడే అవకాశం ఇచ్చారు. ప్రియ శివుడు తారక మందిరం. నందమూరి తారక రత్న మృతిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తారక రత్న మృతి చెందారనే వార్త తనను ఎంతో కలిసివేసిందని అన్నారు. చిన్న వయసులోనే అతడు మరణించడం బాధాకరమని మోడీ అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారక రత్న అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలకు తీరని లోటని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోడీ కోరుకున్నారు. తారక రత్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫిలిం ఛాంబర్లో తారక రత్న పార్థివ దేహాన్ని ప్రజలు సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నందమూరి తారక రత్న సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తారక రత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు దంపతులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని చంద్రబాబు పలకరించారు. తారక రత్న ట్రీట్మెంట్ గురించి విజయసాయిరెడ్డిని చంద్రబాబుకు వివరించారు. ఇద్దరు పక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. తారక రత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లి పరామర్శించారు. తారక రత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళనలో ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం, మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ, కుటుంబం కూడా చూస్తే ఒక పాప, 2 పిల్లలు, బాధ వాళ్ళు చూస్తే ఆవేదన కూడా ఉంది. ఏదేమైనా భగవంతుడు అన్ని విధాల ఆ కుటుంబానికి సహకరించాలని మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, తారక రత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆయన వైఫ్కి అయితే ఆ అమ్మాయికి భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిచే శక్తిని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మోకిలాలోని నందమూరి తారక రత్న ఇంటి దగ్గర ప్రజల చేత 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవితలను వైఎస్ఆర్ షర్మిల ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సరికాదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఈ ముఖం పెట్టుకుని ఆ ప్రాంతంలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ కుటుంబం కోట్ల రూపాయలు ఆర్జించి కొత్త పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఊగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవ కోసమే ఇతర పార్టీల నుండి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, కానీ మీలాగా అక్రమ సంపాదన కోసం కాదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు, నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, పేదల అభివృద్ధికే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
మెచ్చుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి మున్నీరవుతున్నారు. ఉదయం నుంచి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులర్పిస్తున్నారు. కాసేపటి క్రితం తారకరత్న భౌతిక గాయానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. తారకరత్న ఇంటికి వెళ్లి పార్థివ దేహాన్ని చూసి వారి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజులుగా బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. సందర్భంగా హన్మకొండలోని 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర ఆలయంలో, అలాగే వరంగల్ జిల్లా పర్వతాలగిరిలోని పర్వతాల శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాలకు యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలే. సర్వ రాష్ట్రంలో 100 కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నది. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేశాం. నాటి కాకతీయుల స్ఫూర్తితోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారు. కూడా అద్భుతంగా జరుగుతున్నది. అందుకే సీఎం కేసీఆర్ ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి గారికి దేవాలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి వేద ఆశీర్వాదం అందించారు. తీర్థప్రసాదాలు ఇచ్చారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रगण्यासकेतनाभ्यां नमो नमः शङ्करवां नमस्ते रुद्रमण्डलोतो देशवे नमः धन्मने बाहुभ्यां शिवं भगवते धनुः नव्याया तवदयानो रुद्रमणिया रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तयानस्तकवाचन्दमयागिरिसन्नाशेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय नमस्काराय चारुणाय च श्रीजनाय భరత్ ఫోటోగ్రాఫర్ దేనికి నాకు ఎవరైడున్నది శివరాత్రి అంటేనే కాకతీయ రాజులు గుర్తుకొస్తుంది. కాకతీయ రాజులు గుర్తుకు రావడంతో మన 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి గుర్తుకొస్తుంది. దేశంలో పట్టిన ప్రతిష్ట గల టెంపుల్స్ ఇవి. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు మన వరంగల్ జిల్లాలోనే వాళ్ళ రాజ్య అధికారంలో ప్రతి ఊళ్ళో శివాలయం కట్టించిందనే పేరున్నది. పురాతనమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి.
ఆ టెంపుల్స్లన్నీ కూడా పూర్వవైభవం తీసుకురావాలనేదే ఇలా కేసీఆర్ గారి ఆలోచన. రామప్పను పూర్వవైభవం తీసుకొచ్చేందుకే కేసీఆర్ గారు కృషి తీసుకొచ్చి దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 1000 స్తంభాలు కూడా కేంద్రంతో 10-15 ఏళ్ళ నుంచి వివిధ స్థాయిలో మేము పోరాటం చేసిన పెద్ద ఫలితాలు రాలే. ఇప్పుడు కేసీఆర్ గారు పట్టుదలతోటి 1000 స్తంభాల గుడిని కూడా పూర్వవైభవం తీసుకొస్తున్నారు. పరిపాలించిన కిలావరంగల్ను కానీ వివిధ గ్రామాల్లో ఉన్న పురాతనమైన టెంపుల్లన్నీ పూర్వవైభవం తీసుకురావడం జరుగుతున్నది. యాదాద్రి గుట్టను 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వైభవంగా తయారు చేశారు. ఇట్లా వేములవాడను కానీ ఇట్లా అన్ని టెంపుల్స్ను కూడా తయారు చేయటం కూడా జరుగుతున్నది. శివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి కుటుంబ సమేతంగా అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేసి ప్రభుత్వం చీఫ్ విప్ దస్యం వినయ్ భాస్కర్ మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా హన్మకొండలోని 1000 స్తంభాల గుడి శ్రీ శ్రీ రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని మహా అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మహాశివుడికి ప్రత్యేక పూజ నిర్వహించామని తెలుపుతూ శివుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలుపుతూ అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో మహాశివుడికి ప్రార్థించాలని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. మహాశివరాత్రి మనలోని చీకట్లను తొలగించి సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ నిర్మించిన మహాశివరాత్రి కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాలుగా దర్శిస్తాం. సృష్టిని 2గా బ్యాలెన్స్ చేయడమే మహాశివుడి లక్ష్యమని అన్నారు. శివుడికి అందరూ ఆరాధ్య దైవం. శివుడి గృహస్థలం మాత్రమే కాదు, సన్యాసి కూడా. ఈ జగత్తు మొదటి యోగి, మొదటి జ్ఞాని కూడా. పరమశివుడు దయగల దేవుడని అన్నారు. కానీ కొందరు అతడిని భయపడే దేవతగా చిత్రీకరించారని. శివుడు మరో పేరు రుద్రుడు. అందుకే రాముడు రావణుడు శివుణ్ణి పూజించారు. పవిత్ర yonder, especially young from India and abroad, relatives. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఒరగల్ 9 న్యూస్.